ఉదయం 10 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ధర్నా ప్రాంగణానికి చేరుకుంటారు. కేవలం రైతుల్ని మభ్యపుచ్చడానికి, వారికి కరువు బారిన పడ్డ అనంత రైతుల్ని ఎటువంటి సాయం అందకుండా వాళ్ళని మోసం చేయడానికి ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో కరువు లేదు, మేము కరువు నివారించాం కరువు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఈ జిల్లా నాయకత్వం అంతా కూడా ఇది అబద్ధం, ఈ ప్రజలంతా కరువుతో అల్లాడుతున్నారు, వాళ్ళని తక్షణం ఆదుకోవాలని చెప్పి ఒక ధర్నా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దాంట్లో ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు మేలు చేసే విధంగా ఆయన ఈ ధర్నా చేపట్టడం జరిగింది. దీంట్లో రైతులంతా కూడా మేము జిల్లా అంతా పర్యటించడం జరిగింది. స్వచ్ఛందంగా చాలా పెద్ద సంఖ్యలో రైతులు హాజరు కాబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత రైతాంగం అంతా ఇక్కడ తరలి రాబోతున్నారు. ఇతర కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి? ధర్నా ఒకటే ప్రస్తుతానికి మేము దీని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో శాంతియుత వాతావరణంలో ఒక పోరాట కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. ముందుగా దీని ధర్నా కార్యక్రమం మరికొన్ని రోజుల తర్వాత వేచి ఉంటాం. అప్పుడు కూడా రైతులకు సాయం చేయని పక్షంలో ఏం చేయాలనేది కూడా పార్టీ అంతా నిర్ణయించి ముందుకు తీసుకెళ్తారు, ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేది. ఒకటి, ఈ జిల్లా రైతాంగానికి కానీ రైతు కూలీలకు తీవ్రమైన నిర్లక్ష్యానికి, అన్యాయానికి పెద్ద ఎత్తున కూడా గురి అయినారు. ఈ ప్రభుత్వం యొక్క పోకడ వల్ల కానీ ఈ ప్రభుత్వం కేవలం ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా కరువును ఎదుర్కోవడానికి, జిల్లా రైతాంగాన్ని, రైతు కూలీలను ఎదుర్కోకుండా వాళ్ళు ఇంకా కూడా ఇబ్బందులు పాలు చేసేట్లు, అన్యాయం చేసేటట్లే అతని యొక్క చర్యలు కూడా ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి యొక్క చర్యలు. అందుకోసమే ఏదో రకంగా ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి, ఈ జిల్లా రైతుల పట్ల కూడా అండగా ఉండాలని చెప్పేసి అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున విధిలేని పరిస్థితుల్లో రేపు వచ్చేసి ధర్నా కార్యక్రమం కూడా చేపడుతున్నాం. ఇప్పటికే మాకు వస్తున్న వార్తలను బట్టేసి కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రైతులే కదిలి కూడా రేపు ధర్నా కార్యక్రమంలో ప్రధానికి కూడా వస్తున్నారు. ఇప్పటికైనా రేపటితో అయినా కూడా ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరుస్తాయని చెప్పే దాంతోనే మేము చేస్తున్నాం. లేకుంటే ఇంకా ఎక్కువ కూడా తీవ్రంగా కూడా ఉద్యమం చేయడానికి, పోరాటం చేయడానికి రైతుల తరఫున కూడా సిద్ధంగా ఉంది. వేదిక నుంచి ఏమైనా డిమాండ్ చేయబోతున్నారు? ప్రభుత్వానికి ఎలాంటి డిమాండ్లు ఉంచబోతున్నారు సార్? తప్పకుండా కూడా ఈ రోజు ఏదైతే మాయమాటలు చెప్పి రైతులకు కానీ అనంతపురం జిల్లా ప్రజల కళ్ళకు గంతలు కట్టి మోసం చేస్తున్నారో, మాటలకు పరిమితమైనారో, అది పూర్తిగా కూడా విశదీకరించేదే కాకుండా వెంటనే ఈ జిల్లాకి ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇవ్వకోకుండా అన్యాయం కూడా చేస్తున్నారు. వచ్చే చట్టపరంగా కూడా వచ్చేదాన్ని కూడా ఇన్సూరెన్స్ కూడా రాకుండా చేస్తున్నారు ఈ చర్యలు. కాబట్టి దాన్ని ఎండగట్టి వెంటనే ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఎకరాకు 20,000కు తక్కువ కాకుండా రైతాంగానికి ఇవ్వడానికి ప్రధానమైన డిమాండ్. అలాగే ఇప్పటికే పోయిన సంవత్సరం కూడా ఉంది, 4.5 లక్షల మంది వలసలు కూడా వెళ్ళిపోయినారు, కూలీవారు కూడా. అటువంటి పరిస్థితులు రాకుండా ఈ జిల్లాలో కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క ఆదాయ వనరులు కాకుండా, తెలుగుదేశం పార్టీ మిషన్లకు పని కాకుండా, రైతు కూలీలకు ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రామంలో వారు నివసిస్తున్న ఆ గ్రామంలో పనులు పెట్టాలా, 150 రూపాయలు తక్కువ కాకుండా పనులు చేయాలని చెప్పేసి అదొక డిమాండ్. హెచ్ఎల్సి ద్వారా చట్టపరంగా నీళ్లు వచ్చేదానికి ఎంపీఆర్ దిగువన భాగాన దక్షిణ కాలువకు కావచ్చు, అలాగే ఉత్తర కాలువకు కానీ, తాడిపిత్తి బ్రాంచ్ కెనాలకు, పులివిందల బ్రాంచ్ కెనాలకు నీళ్లు కూడా ఉన్నా కూడా ఇవ్వకున్నారు. దాన్ని వెంటనే కూడా విడుదల చేయాలని చెప్పేసి మూడో డిమాండ్. అలాగే హంద్రీ నివాదారు ఆ రోజు ఏదైతే రాజశేఖర్ గారి ఇనిషియేటివ్ వల్ల, రాజశేఖర్ స్ఫూర్తితో మొదటి దశ 2012లో పూర్తి అయింది. కాబట్టి వెంటనే ఈ ఖరీఫ్కి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి, ఆయకట్టుకు నీళ్ళు హంద్రీ నివాదారు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా చేస్తున్నాం. తర్వాత అనేకమైన ఈ జిల్లా ప్రజల పట్ల కూడా ఇవన్నీ కూడా దాన్ని కూడా సిద్ధం కూడా రేపు ధర్నా కార్యక్రమం కూడా. మరి ఈ జిల్లా రైతాంగాన్ని పూర్తిగా గాలి కొదిలేసి మరి ఈ జిల్లాలో మరి కరువు విలయతాండం చేస్తున్నా కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరి ఈ చంద్రబాబు ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే మరి రైతుల తరఫున పోరాటం చేయడం, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం ఒక్కటే మార్గమని మేము అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలోచన చేసి మరి అనంత జిల్లా, కరువు జిల్లా రైతాంగం తరఫున పోరాడడానికి సమాయత్తమైన ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు మొత్తం మరి ఈ జిల్లా మహాధర్నా కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మరి ఈ జిల్లాతో నైనా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి కళ్ళు తెరిచి ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలి, ఈ కరువు బారిన పడినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలి, వెంటనే ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి మరి నష్టపరిహారం చెల్లించాలని, మరి వేరుశెనగ రైతులకు కానివ్వండి, మరి మిగిలిన రైతులకు అందరికీ కూడా మరి నష్టపరిహారం చెల్లించాలని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ధర్నాతో మరి ఈ ప్రభుత్వం యొక్క
కళ్ళు తిరిగేలాగా, ఈ ప్రభుత్వం దిమ్మ తిరిగేలాగా మరి ఈ ధర్నా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.